సిపిఐ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణ స్థానంలో ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఈరోజు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో విజయవాడలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ముందు పలువురు పోటీ పడినప్పటికీ చివరకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఈశ్వరయ్యనే వరించింది. కమ్యూనిస్టు పార్టీలలో కార్యదర్శి పోస్టు చాలా కీలకమైంది. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నుంచి ఈశ్వరయ్య పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, రైతు సంఘం వంటి అనేక పార్టీ సంస్థల్లో ఆయన ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. ఈయనకు ప్రధాన పోటీదారుగా నిలిచిన ముప్పల నాగేశ్వరరావు చివరకు ఈయనకే మద్దతు ఇవ్వడంతో ఈయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టు పార్టీల ఉనికి కోల్పోతున్న ప్రస్తుత తరుణంలో ఈశ్వరయ్య ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీని ఏ విధంగా నడిపిస్తాడో వేచి చూడాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు పనిచేసిన రామకృష్ణ గత వైఎస్ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఆయన మీద కులముద్రలు కూడా పడ్డాయి. అయితే ప్రస్తుత తెలుగుదేశం హయాంలో కూడా ఆయన అడపాదడప ప్రభుత్వం పైన గట్టి విమర్శలే చేసేవాడు. అయినా ఈ స్థాయి పోరాటాలు పార్టీని నిలబెట్టలేవని పలువురు పార్టీ వర్గాలే అభిప్రాయపడ్డాయి. ఈ తరుణంలో గుజ్జల ఈశ్వరయ్య సిపిఐ పార్టీని సమర్థవంతంగా నడిపించగలడని కమ్యూనిస్టు పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.